ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां गगनललिता श्रीविशाखानिधांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशः गोपिकान्त राधाकान्त नमोस्तुते। भक्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पंचतत्वात्मकं कृष्णं भक्तारूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तिशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारिणं। श्रीचैतन्य ईश्वरां परमानन्दमाधवम्। హరే కృష్ణ, అందరికీ నా ప్రణామాలు. నిన్న మనం భగవత్ తత్వం గురించి చర్చ చేసుకున్నాం. ఈరోజు సనాతన వైదిక ధర్మానికి అత్యంత ముఖ్యమైనది, ఈ కలియుగంలోని మానవులైన మనందరికీ చాలా విశిష్టమైనది, ఏది దొరికితే జీవితం సార్థక్యం చెందుతుందో, ఏది దొరకటం వల్ల ఈ మనుష్య జన్మ సఫలమవుతుందో అటువంటి తత్వం శ్రీ గురుతత్వం. గురుతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. ఒకసారి ఒక గురువు గారు తన నలుగురు శిష్యులతో ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి పర్యటన చేస్తూ అక్కడ ఉండే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవారట. ఒకసారి ఒక రాజ్యానికి వచ్చారు. ఎంతో చక్కగా ఆ గురువు గారు తన శిష్యులని ఆ రాజ్యానికి ఆహ్వానించారు. అక్కడున్న రాజులు, అక్కడున్న ప్రజలు. చక్కగా జరిగింది. 15 రోజులు ఉన్నారు. అంగరంగ వైభవంగా పెద్ద పండగ. ఈ గురువు గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంతో బాగా చేశారు. ఈ శిష్యులకి అద్భుతమైన ప్రసాదాన్ని పెట్టారు. చాలా బాగుండింది. అప్పుడు ఆ గురువు గారు అన్నారు, ఇప్పుడు మన సప్తాహం అయిపోయింది, మనం ఇంకొక ప్రదేశానికి, ఇంకొక రాజ్యానికి వెళ్దాము అని అన్నారనమాట. అప్పుడు అక్కడున్న 3 శిష్యులు రెడీ అయిపోతారు గురువు గారితో వెళ్ళడానికి. కానీ ఒక్క శిష్యుడు అంటాడు, అయ్యా, ఇంత మంచి రాజ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు, నేను ఈ రాజ్యంలోనే ఉంటాను, నాకు ఇక్కడ చాలా నచ్చింది అని. అప్పుడు ఆ గురువు గారు అంటారు, లేదు నాన్న, ఇక్కడ మంచిది కాదు, మనకి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని. ఆ శిష్యుడు పట్టుపడతాడనమాట. లేదండి, నేను ఇదే రాజ్యంలో ఉంటాను, ఎందుకంటే ఇక్కడ నేను చూసిన దాంట్లో ఇదే అద్భుతమైన రాజ్యము, ఇక్కడే నాకు మంచిగా అనిపిస్తుంది అని ఉండడానికి సిద్ధపడతాడు ఆ శిష్యుడు. సరే, గురువు ఆశీర్వాదాన్ని ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి వేరే రాజ్యానికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యంలో దొంగలు పడి ఆ రాజుగారి యొక్క ఖజానాలో ఉన్న బంగారు నగలన్నీ ఎత్తుకుపోతారనమాట. ఇప్పుడు ఆ రాజుగారు తన యొక్క సైనికుల్ని, భటులకి చెప్తారు, మొత్తం రాజ్యం అంతా జల్లెడ పట్టి ఆ దొంగని నాకు తీసుకొని రండి అని. మొత్తం రాజ్యం అంతా జల్లెడ పడతారు. అయినా సరే ఈ యొక్క దొంగ అనేవాడు దొరకడనమాట. అప్పుడు చివరిగా సైనికులు, భటులు అందరూ వచ్చి మంత్రులతో కలిసి రాజుకి ఇలా విన్నవిస్తున్నారు, అయ్యా, మొత్తం రాజ్యాన్ని ఎతికాము, ఎక్కడ కూడా ఈ దొంగ దొరకలేదు అని. అప్పుడు ఆ రాజు అంటాడు, మన ఏదైతే చెరసాలలో ఉన్న సంఖ్యలు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళండి, మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ వేయండి, ఎవరి చేతికి అయితే సంఖ్యలు కరెక్ట్ గా పడతాయో వాళ్ళే దొంగ అని తీసుకొని రండి అని అంటాడు.
అయితే ఎంత మూర్ఖపు ఆలోచన ఇది అని భటులు మంత్రులు, సరే రాజుగారు చెప్పింది చేయాలి కదా, మరి రాజ్యానికి వెళ్తారు. అందరి చేతికి సంకెళ్ళు వేస్తూ చూస్తుంటారు ఎవరి చేతికి సంకెళ్ళు పడతాయని. అలా చూస్తూ చూస్తూ ఉండగా చివరికి ఎవరైతే ఈ శిష్యుడు ఆ రాజ్యంలో ఉండిపోతారో అతని చేతికి కరెక్ట్ గా సంకెళ్ళు పడతాయి. వాడిని చెరసాలలో బంధిస్తారు. వాడు పాపం కుయ్యో మయ్యో అని ఏడుస్తూ ఉంటాడు అనమాట చెరసాలలో. అయ్యో నా గురువు గారి ఇన్న మాటలు నేను వినకుండా ఇక్కడ ఉన్నానే, ఇప్పుడు చెరసాలలో బందీ అయిపోతున్నాను. అప్పుడు వచ్చి చెప్తారు, అయ్యా ఈ యొక్క శిష్యుడికి ఎవరైతే గురువు గారు వచ్చారో వాళ్ళ యొక్క శిష్యుడికి ఈ చెరసాలలో ఉన్న సంఖ్యలు కరెక్ట్ గా సరిపోయాయి అంటే రాజుగారు చెప్తారు, వచ్చే సోమవారం రోజు ఈయనకి మరణ దండన విధించండి అని చెప్తారు. ఈ విషయాన్ని ఆ శిష్యుడికి వెళ్ళి తెలియజేస్తారు అక్కడున్న భటులు అనమాట. ఎంతో బాధపడతాడు, అయ్యా నా చేతులారా చేసుకున్నాను కదా ఈ యొక్క స్థితిని అని బాధపడుతూ ఉంటాడు ఆ యొక్క శిష్యుడు. అప్పుడు మళ్ళీ ఆ గురువు గారు వస్తారనమాట. వచ్చి రాజుకు చెప్తారు, అయ్యా నా యొక్క శిష్యుడే, ఈయనకి ఎటువంటి తప్పు తెలియదు, ఈయన చాలా మంచివాడు అని నిరూపించి ఆ శిష్యుని బయటికి తెప్పిస్తాడనమాట. అప్పుడు ఆ శిష్యుడితో అంటారు, ఎప్పుడైతే గురువు యొక్క మాటలు వింటా మన మనసుకు అనిపించవచ్చు, అయ్యా నాకు నచ్చినట్టు నేను జీవితాన్ని కొనసాగిస్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నా ధర్మాన్ని నేను పాటిస్తా, నాకేది నచ్చిందో నేను దాన్ని అవలంబిస్తా అని మనము చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు. మనకేది మంచి అనిపించిందో అది మనకి నిజంగా మంచిది కాదనమాట. చిన్నపిల్లలకి మీరు చూడండి, చాక్లెట్స్ అని ఉంటాయి. వాళ్ళు చిన్నపిల్లలు చాలా ఏడుస్తారు దానికోసం, నాకు ఇవ్వండి 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 అని. కానీ తల్లిదండ్రులు తెలిసి ఇది పిల్లలకి మంచిది కాదు అని. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు, అరుస్తారు, తల్లితో కొట్లాడతారు. అయినా సరే తల్లి ఇవ్వదనమాట. ఎందుకు అంటే తల్లికి తెలిసి మంచిది కాదు. అలానే మనకి ధర్మము, మనకి మంచి అని కొన్ని విషయాలు తెలిసుండొచ్చు, కానీ అది మనకి మంచిది కాదు. అది ఎవరు మంచి, జీవుల పట్ల మన మనుషుల మానవ జీవితంలో ఉన్న మనందరికీ ఏది మంచి ఏది తప్పు అని నిర్ధారించి చేసేది ఒక గురువు శాస్త్రాన్ని పట్టి భగవంతుడి యొక్క మాటలని మనకు అందిస్తారనమాట. అందుకే ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుం మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎవరైతే జ్ఞాన దృష్టిని ప్రకాశిస్తారో, ఇప్పుడు చూడండి ఒక చీకటి గది ఉంది, అందులో ఒక పెద్ద తాడు ఉంది అనుకోండి, మనం సడన్ గా వెళ్తాం, మన కాలికి తలగగానే పాము అనుకుంటాం. కానీ ఆ భయాన్ని పోగొట్టాలంటే వెంటనే మనం అక్కడ ఉన్న స్విచ్ ఒక్కటేస్తే ఆ లైట్ వెలగగానే మనకు తెలుస్తుంది, అరే ఇది పాము అనుకున్నానే కానీ ఇది తాడు కాదు, తాడు అనేది తెలిసిపోతుంది. ఏంటి అంటే ఒక చిన్న వెలుగు, ఒక చిన్న ప్రకాశం. అటువంటి ప్రకాశాన్ని మన జీవితంలో, అంధకారమైన ఈ జీవితంలో మనకి అందించేవాడు గురువు అన్నమాట. మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావాలు మన మనసులో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకి శరణాగతుడు అవుతామో అప్పుడు తన గురువు చాలా ప్రయత్నిస్తారు మనల్ని సత్ మార్గంలో పెట్టడానికి, మనకి ఒకటి మంచి దారి చూపించడానికి. ఎలా అంటే ఒకసారి ఒక గురువు గారికి చాలా మంది శిష్యులు ఉన్నారనమాట. ఆ శిష్యులలో ఒకరికి ఇంద్రియ నిగ్రహం గురించి ఈ గురువు గారు ఎందుకు ఇంత చెప్తున్నారు, అదేంటి ఇంత అవసరం లేదు, మేమందరం ఋషులం మునులం, మాకు ఇంత ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు అంత చక్కగా ఆ గురువు గారి యొక్క మాటలు వినేవాడు కాదనమాట. కానీ ఒకసారి ఆ గురువు గారు ఈయనకి ఏంటి ఇంద్రియ నిగ్రహం గురించి, ఆయన అనుకున్న మాటలు ఎలా తప్పు, ఎంత చక్కగా మనం ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి అని చూపించడానికి ఆయన ఒకసారి బయటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు చాలా వర్షం పడుతూ ఉంటుంది ఆ ఆశ్రమంలో. ఈ ఒక్క శిష్యుడు మాత్రమే ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఆమె గజ్జలు సప్పుడు గల్ 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 అని చేస్తూ ఉంటాయి. ఆమె ఆశ్రమానికి వచ్చి టక్ 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 అని డోర్ కొడుతుంది అనమాట. అప్పుడు ఈ ముని తీసి అమ్మాయి ఎవరు నువ్వు అంటే, అయ్యా ఇప్పుడు చాలా వర్షం పడుతుంది, నేను అడవిలో చిక్కుకుపోయా, నన్ను నీ యొక్క ఆశ్రమంలో ఈ రోజు రాత్రి వరకు పెట్టు, నేను ప్రొద్దున పూటనే వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు ఈ శిష్యుడు అంటాడు, సరే నువ్వు ఈ గదిలో ఉండు, నేను వచ్చి తలుపు తట్టినా సరే నువ్వు ఈ తలుపును మాత్రం తీయకూడదు అని చెప్తాడు అనమాట. సరే అని ఆమె గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ శిష్యుడు తన కుటీరంలోకి ప్రవేశిస్తాడు. పడుకున్నప్పుడు మళ్ళీ ఆ గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వర్షంలో ఆమె చూసిన రూపాన్ని, ఆ గజ్జల శబ్దుని వింటూ ఆయన మతి కొంచెం పాడైపోయి బయటికి వచ్చి తలుపు తడతాడనమాట. అప్పుడు ఆమె లోపల నుంచి తలుపు తీయదు. అయ్యా నువ్వు చెప్పావు, నువ్వొచ్చి తలుపు తట్టినా తీయకూడదని, కాబట్టి నేను తీయను అని. అయితే ఈయనకి ఎంత ఇంద్రియ నిగ్రహం కోల్పోతారంటే ఆ గది పైన ఉన్న పైకప్పుకి వెళ్ళి పైకప్పుని తొలగిస్తూ ఉంటాడు. లోపల ప్రవేశించి ఆ
ఆ వచ్చిన అమ్మాయిని చూడడానికి. అయితే ఎప్పుడైతే పైకప్పు తొలగించి లోపలికి తుంకాడో అప్పుడు వాళ్ళ గురువు గారు సాక్షాత్కారపడతాడనమాట. అయితే వాళ్ళ గురువు చూపించాలనుకున్నాడు తన యొక్క గురువు చెప్పిన మాటల్ని ఎంత శ్రద్ధగా, గురువు చెప్పే ప్రతి విషయము మనకు అనిపించచ్చు, లేదు మాకు ఇవన్నీ విషయాలు తెలిసినవే, లేదా మాకు ధర్మం అంటూ వేరే ఉంది, నా మనసుకు నచ్చింది వేరు, నేను అలా పాటిస్తాను అని. కానీ ఎప్పుడైతే గురువు చెప్పిన మాటలు ఎన్నటికి 100% కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క అంశ, గురువు మాట్లాడేది శాస్త్రం కాబట్టి అటువంటి మాటలు నిజంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైతే మన ధర్మశాస్త్రం గురించి మనకు బోధిస్తున్నారో, ఎవరైతే భగవంతుడి యొక్క మాటల్ని మనకి తెలియజేస్తున్నారో, వాళ్ళని ఎంతో సద్భావంగా, వాళ్ళు చెప్పిన మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటూ మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఇది మనుష్యుడిగా, ఈ కలియుగంలో ఉన్న మానవులుగా మనందరికీ చాలా ముఖ్యమైన విషయం. నిన్న మనం భగవతత్వం గురించి తెలుసుకున్నాం. భగవంతుడు అంటే ఎంత గొప్పవాడు, షడ్ గుణాల పరిపూర్ణంగా ఉన్నవాడు భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. అటువంటి భగవంతుడే ఈ ప్రపంచంలో అవతారాన్ని స్వీకరించినప్పుడు శ్రీరామచంద్రుడిగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి తను శిష్యుడిగా ఉండి తన గురువు యొక్క సేవ చేశాడు రామచంద్రుడు. ఎంతో వినయంగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వెళ్ళి విశ్వామిత్రుడితో అరణ్యాలతో తిరుగుతూ ఆయన చెప్పినన్ని పనులు చేస్తూ ఆయనకి చక్కగా కాళ్ళు నొక్కుతూ ప్రతిపూట చేసే గురువుకి చేసే కైంకర్యాలన్నీ చేస్తూ తను చెప్పిన విద్యని అభ్యసించి నేర్చుకున్నారు. ఈ యొక్క తన యొక్క అవతారంలో ఏం చూపిస్తున్నాడు భగవంతుడు అంటే, సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం అయినా సరే గురువు అనేది ముఖ్యము. ఇంకొక అవతారంలో సాక్షాత్ భగవంతుడే ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కృష్ణావతార రూపంలో సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళి అవంతికా దేశం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉజ్జయిన్ ప్రదేశంలో అక్కడ ఉండి గురువు గారికి ఎంతో వినయంగా సేవ చేస్తూ గురువు గారు చెప్పినవన్నీ అభ్యసించి 64 రోజులలో 64 కళలను నేర్చుకొని తన గురువు గారికి గురుదక్షిణగా తన గురువు ఇచ్చిన సేవ కూడా చేసి పెట్టారు కృష్ణ, బలరామ, సుధాములు. మనకి సుచారు నిమాయ ప్రభు వాటి యొక్క చిత్రాలను ఇప్పుడు స్క్రీన్ పైన వేస్తారు. అయితే ఇలా భగవంతుడు సాక్షాత్తుగా అవతరించినా సరే ఆయన ఒక గురువుని స్వీకరించి ఎంతో వినయంగా అతని దగ్గర నుంచి నేర్చుకుంటారనమాట. దేవకి వసుదేవులు కృష్ణ బలరాముని 11 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి చూడలేదు. పుట్టాక మొదటిసారి వాళ్ళు మథురాకు వచ్చాక, కంస సంహారం జరిగాక ఎప్పుడైతే మథురాకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు కలిసారో వెంటనే దేవకి వసుదేవులు చేసింది కృష్ణ బలరాముల్ని సాందీపని ముని యొక్క ఆశ్రమానికి పంపించేయటమే. అంటే వాళ్ళు మనందరికీ చూపించాలనుకుంటున్నారు ఎంత ముఖ్యం గురువు దగ్గర విద్యాభ్యాసం, గురు శుశ్రూష, గురు భక్తి అనేది ఎంత ముఖ్యమో మనందరికీ చూపించడానికి ఈ యొక్క భగవంతుడు అవతారైన రామకృష్ణుడు కూడా గురువుని స్వీకరించి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. అలా సరే భగవంతుడు గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు అంటున్నారు కదా, మరి ఋషులు మునుల సంగతులు ఏంటి? వాళ్ళు గురువుని ఆశ్రయించారంటే మీరు చూడొచ్చు, వాల్మీకి మహర్షి రత్నాకరుడు అనే వేటగాడు ఎంతో పాపాలు, ఎన్నో రకమైన అవైదిక కార్యములు చేసిన వాడు. కానీ ఎప్పుడైతే నారద మహర్షి అక్కడికి వచ్చి తనకి సద్భావన చేశారో, అయ్యా నువ్వు చేసేది తప్పు, నువ్వు చేయవలసిన మానవుడిగా మనం చేయవలసిన విధి అది కాదు, భక్తి చెయ్యండి, భగవంతుడి యొక్క నామాన్ని పలకండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని పలుకు తండ్రి, రామనామాన్ని పలుకు తండ్రి అని చెప్పినప్పుడు ఎంతో వినయంగా గురువు చెప్తున్నాడు, మహర్షి చెప్తున్నాడు అనే మాట విని రత్నాకరుడు రామ 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 అంటూ వాల్మీకి మహర్షిగా ఈ సనాతన వైదిక ధర్మానికి ఒక మహోన్నతమైన గంధం, ఇతిహాసమైన వాల్మీకి రామాయణాన్ని అందించారు ఈ లోకానికి. అలానే వ్యాస భగవానుడికి చాలా వెలతిగా ఉండేదన్నమాట గుండెలో. అయ్యా నేను ఇన్ని రచన చేశాను కానీ నాకు ఇంకా వెలతిగా ఉంది, ఏం చేయాలి అని బాధపడుతూ ఉన్నప్పుడు సరస్వతి నది ఒడ్డు తీరాన అప్పుడు నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై, అయ్యా నువ్వు కేవలం భక్తి గురించి, కేవలం భగవంతుడి గురించి ఒక శాస్త్రం చెప్పలేదు కాబట్టి నీకు ఈ వెలత హృదయంలో, అటువంటిది నువ్వు
ఈ భగవంతుడి కథల గురించి, భగవంతుడి యొక్క భక్తిని బోధించే ఒక గ్రంథాన్ని రచింపజేయి అని చెప్పినప్పుడు శ్రీమద్ భాగవతాన్ని రచన చేసి తన యొక్క గురువు గారి మాటలను ఆచరించటం వల్ల శాంతింపబడ్డాడు. ఆత్మ ఎంతో ఆనందింపబడింది వ్యాసుల వారిదన్నమాట. ఈ విధంగా ఋషులు, యోగులు కూడా గురువుని ఆశ్రయించి సత్ ధర్మాన్ని తెలుసుకుని భక్తిని ఆచరించి తన జీవితంలో భగవంతుణ్ణి చేరుకున్నారనమాట. సరే, మరి ఋషులు, యోగులు ఆశ్రయించారు భగవంతుణ్ణి, మరి భక్తులు, పురాణ పురుషులు ఎవరైనా ఆశ్రయించారంటే మనం ప్రహ్లాదుడి యొక్క కథలో చూస్తాం. భగవంతుడు అంటాడు, అయ్యా నా సేవ నీకు కావాలంటే, నీ సేవ కాదయ్యా, నాకు ఇంత గొప్ప జీవితాన్ని ప్రదర్శించి ఒక మంచి మార్గాన్ని నేర్పించిన మా గురువు యొక్క సేవ నాకు ముఖ్యము అని ప్రహ్లాదుడు నారద మునిని కీర్తించారనమాట. అలానే ధ్రువుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల వయసులో అప్పుడు కూడా ఎంతో చక్కగా నారద ముని చెప్పిన మాటలను విని మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుడి యొక్క దర్శనమైంది ధ్రువుడికి నారద ముని గురువుగా స్వీకరించినందుకు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే గురువుని స్వీకరించారో అప్పుడు మాత్రమే వాళ్ళకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనేది జరిగింది. భగవంతుడు వాళ్ళ సేవ అనేది స్వీకరించారు. మీరు చూడండి, రామాయణంలో ఫస్ట్ గుహుడి దగ్గరికి వెళ్తాడు శ్రీరామచంద్రుడు. గుహుడు పళ్ళని సమర్పిస్తాడనమాట. అయ్యా ఈ పళ్ళని స్వీకరించు అంటే రామచంద్రుడు అంటాడు, అయ్యా నేను పళ్ళని స్వీకరించలేదు, ఎందుకంటే నేను ఎవరు ఏమిచ్చినా తీసుకోను అని చెప్పాను అని అంటాడు గుహుడితో. కానీ ఎప్పుడైతే శబరి దగ్గరికి వెళ్తారో శబరి వెంటనే ఎంగిల్లి పళ్ళని ఇచ్చినా సరే రామచంద్రుడు వారు స్వీకరిస్తారనమాట. ఎందుకు అంటే శబరికి ఆ ఆశ్రమంలో ఉండి రామచంద్రులు వస్తారు, వాళ్ళకి నీ సేవ అందించాలి అని వాళ్ళ యొక్క గురువైన మతంగ ఋషి చెప్తాడనమాట. గుహుడికి ఎటువంటి గురువు లేడు కాబట్టి ఆయన సేవని పరిపూర్ణంగా రామచంద్రుడు స్వీకరించలేదు. అదే శబరి వెంటనే ఇచ్చిన సేవను భగవంతుడు చక్కగా ఎంతో ప్రేమతో స్వీకరించాడు. ఎందుకంటే శబరి తన యొక్క గురువుని ఆశ్రయించి భగవంతుడికి సేవ చేసింది కాబట్టి. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే మనకి ఒక గురువు ఉంటారో ఆ గురువు యొక్క దిశానిర్దేశాలతో మనం భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు మాత్రమే మన సేవ భగవంతుడు స్వీకరిస్తాడు. మనం దర్శనానికి వెళ్ళినా, మనం ఇంట్లో ఉన్న శ్రీమూర్తులకు పూజ చేసినా, మనం ఒక గురు స్వరూపాన్ని, ఒక సద్ ఆచార్యుడిని మనం హృదయంలో పెట్టుకొని ఆ ఆచార్యుడి ద్వారా సేవను అందించటం వల్ల భగవంతుడు స్వీకరిస్తాడు. ఇది ఎంతో మంది పురాణ పురుషులు, భాగవతోత్తములు, భక్తులు కూడా గురువుని ఆశ్రయించారనమాట. తర్వాత సరే, మరి శాస్త్రం ఏం చెప్తుంది గురువు గురించి, గురువు యొక్క తత్వం గురించి అంటే కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు శ్రీమద్ భాగవతంలో, ఆచార్యమా విజానీయం. ఎవరు ఆచార్యులు అంటే, ఆచార్యులు నా యొక్క అంశ, నేనే ఆచార్యుణ్ణి. నా మృత్యబుద్ధయేత్ సర్వదేవమయో గురువు. గురువు ఎవరంట అంటే అతనికి అన్ని దేవతల యొక్క ప్రతినిధిగా గురువు ఉంటాడంట, భగవంతుడి యొక్క అంశగా గురువు ఉంటాడట. తర్వాత గురువుని ఎప్పుడు కూడా మనం మృత్య బుద్ధి అంటే ఇదేదో మామూలు మనిషిగా ఎప్పుడు కూడా చూడకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట. గురువు మనిషిలాగానే మన చుట్టూ తిరుగుతుంటాడు, మన యొక్క శరీరం లాంటిదే ధరిస్తూ ఉంటారు, మనలాగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ గురువు మాత్రం చెప్పింది ఒకటే, గురువు యొక్క తత్వం విలక్షణం, గురువు యొక్క మాట విలక్షణం, గురువు యొక్క జీవితం విలక్షణం అని సాక్షాత్ కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడనమాట. భగవద్గీతలో తత్విద్ది ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక విద్యని తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒక సద్వైష్ణవ ఆచార్యుణ్ణి ఆశ్రయించి గురువుని సేవించి పరిప్రశ్నలతో వినయంగా ప్రశ్నించి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మరి ఉపనిషత్తులు, వేదాలు ఏం చెప్తున్నాయంటే, సవిజ్ఞానార్థం గురుమేవ గచ్చయేత్. ఎవరెవరికి జ్ఞానం కావాలంటే, ఎవరెవరికి విజ్ఞానం కావాలి అంటే, ఎవరెవరికి ఆధ్యాత్మ విద్య కావాలి అంటే అది కేవలం గురువు నుంచి మాత్రమే లభించుతుంది. అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి అని మనకి ఉపనిషత్ ఆది గ్రంథములు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. సరే అయ్యా, భగవంతుడు గురువుని ఆశ్రయించాడు,
యోగులు మహర్షులు గురువుని ఆశ్రయించారు, భక్తోత్ములు రానప్పుడు గురువుని ఆశ్రయించారు, శాస్త్రములు కూడా గురువు ఆశ్రయించాల్సిందే అని చెప్తుంది. మరి మనకున్న ఆచార్యులు ఏం చేశారు తమ యొక్క జీవితంలో? తమని మన యొక్క సనాతన వైదిక ధర్మ భారతదేశంలో ఉన్న ఆచార్యులు తమ యొక్క మతి నుంచి వచ్చింది ప్రస్తావన చేశారా, లేదా వాళ్ళకేమి మంచి అనిపిస్తుందో దాన్ని ప్రస్తావన చేశారా, లేదా నిజంగా ఒక గురువుని ఆశ్రయించి శాస్త్రపరంగా భగవంతుడు చెప్పిన విషయాలను మనకు అందించారా అనే విషయాన్ని చూద్దాం. అద్వైత మత స్థాపకులైన శంకర భగవత్పాదులు చెప్తారు తన యొక్క గురుపాదుక స్తోత్రంలో, అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తితాభ్యాం వైరాగ్య సామ్రాజ్యన పూజనాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. అనంత సంసార సముద్రతార నౌకాదితాభ్యాం గురుభక్తితాభ్యాం. ఇటువంటి దుఃఖాలయమైన అనంతమైన సంసారం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహమురారే. ఇటువంటి అనంతమైన సంసారాన్ని ఈదడానికి మన దగ్గర అటువంటి వాడు మాత్రమే అటువంటి గురు భక్తి అనే నౌకలో విహరించి మాత్రమే మనం ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదగలుగుతాము అని శంకరాచార్యులు చెప్పారనమాట. తన యొక్క గురువు అష్టకంలో చెప్పారు, కలత్ర ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవానాం సర్వదేశావధిభ్యాం. అయ్యా, మనకి ఎంతో మంది పుత్రులు ఉండొచ్చు, ఎంతో మంది పరివార జనం ఉండొచ్చు, ఎంతో మంది గృహాలు ఉండొచ్చు, కానీ ఎవరికైతే గురువు రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 ఇన్ని సరే ఎవరికైతే గురువు యొక్క శ్రీచరణాలపములుంది అని శంకరాచార్యులు చెప్తున్నారనమాట. విదేశేషు ధన్య స్వదేశేషు మన్య సదాచార వితేషు మత్తోన చాన్య గురోరగ్ని పద్మే మనశ్చేన లగ్నం తతక్యం తతక్యం తతక్యం. విదేశేషు మన్య, విదేశాలలో చాలా గొప్ప ఆస్తిపాస్తులు ఉండొచ్చు. స్వదేశేషు ధన్య, స్వదేశంలో చాలా గొప్ప పేరు ఉండొచ్చు. సదాచార వృత్తేషు మత్తోన చాన్య, అరే అంత మంచి పిల్లవాడు ఇంకా ఎవడు ఉండడు అని మొత్తం లోకమంతా వాడిని కీర్తింపవచ్చు. గురోరగ్ని పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం తతక్కిం తతక్కిం. ఇన్ని ఉన్నా సరే ఒక సద్గురువు యొక్క పాదాల పైన ఆకర్షణ లేకపోతే తతక్యం 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 ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం, ఏమి ప్రయోజనం అని అంటారు అన శంకరాచార్యులు వారు. సరే, శంకరాచార్యుల వారు ఇలా ఉంది, ఇలా గురు భక్తి గురించి ఇంత అద్భుతంగా బోధించారు. సాక్షాత్తు గోవిందాచార్యులు అనే గురువుని స్వీకరించి తను సాక్షాత్ శిష్యుడిగా మారి శివుని యొక్క అవతారమైనా సరే శంకర భగవత్పాదులు తన యొక్క గురువుని ఆశ్రయించి మనకి ఈ అద్వైతాన్ని సమర్పించారనమాట. మరి శ్రీమద్ రామానుజాచార్యుల వారి గురించి ఏంటి? విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వైష్ణవ తత్వం గురించి చెప్పిన రామానుజులు శ్రీరంగ క్షేత్రానికి పరిగెడుతూ ఉంటారన్నమాట యామునాచార్యులను కలవడానికి. ఎప్పుడైతే శ్రీరంగ క్షేత్రానికి ఆయన వెళ్తారో, ఎప్పుడైతే యామునాచార్యులని పరమపదిస్తారనమాట, ఎంతో ఏడుస్తారు. అయ్యో, నా యొక్క గురువు యొక్క దర్శనం అవ్వలేదే, నేను దీక్ష తీసుకోలేకపోయానే అని ఎంతో బాధపడుతూ ఉంటారు శంకర రామానుజాచార్య స్వామి వారు. అప్పుడు ఇంకోసారి ఏమవుతుందంటే, ఆయన దీక్ష తీసుకోవాలని మన వరదరాజ స్వామి వారు చెప్తారు, అయ్యా నువ్వు వెంటనే వెళ్ళి మహాపూర్ణుల యొక్క దగ్గర నుంచి దీక్ష స్వీకరించాలి అని. రామానుజులు బయలుదేరుతూ ఉంటారు కాంచీపురం నుంచి. అక్కడ నుంచి మహాపూర్ణులు శ్రీరంగ క్షేత్రం నుంచి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మధురాంతకం అనే ఒక ప్రదేశంలో కలుస్తారనమాట. ఎప్పుడైతే మధురాంతకంలో కలుస్తారో అప్పుడు మహాపూర్ణులు చెప్తారనమాట, అయ్యా మనం కాంచీపురానికి వెళ్ళి వరదరాజని ఇష్టదేవమైన వరదరాజుల ముందు దీక్షిస్తా అంటే రామానుజులు అంటారు, లేదు తండ్రి, ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదు. ఈ జీవితం అనేది అత్యంత కమల దళజల జీవన ఢలమల. ఏదైతే తామర పువ్వు యొక్క ఆకుపైన ఎలా అయితే నీటి బొట్టు జారిపోతుందో అలాంటిది ఈ జీవితం అనేది. ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయలేము, ఒక్క క్షణం కూడా దీన్ని ముందుకి జరపలేము. ఇక్కడే
ఇక్కడే మనం కలిసాం కాబట్టి ఈ మధురాంతక క్షేత్రంలోనే నాకు దీక్షను సమర్పించండి అని సమాశ్రయణం చేసుకున్నారు రామానుజులు అన్నమాట. అంతటి గొప్పటి ఆచార్యులు, సాక్షాత్ ఆదిశేషుడి యొక్క అవతారం అయినా సరే గురువు విషయంలో వచ్చేసరికి ఒక్క క్షణం కూడా దాన్ని ముందుకు జరపలేదు. తత్క్షణమే గురువుని ఆశ్రయించి ఆయన యొక్క శ్రీపాదాలను, తన యొక్క జీవితాన్ని సమర్పించారు భగవద్ రామానుజుడు. మరి మధ్వాచార్యులు అచ్యుత ప్రేక్ష అనే ఆచార్యులను సమాశ్రయం తీసుకొని ఆయన యొక్క సేవగా తన యొక్క జీవితాన్ని మొత్తం గడిపారనమాట. శ్రీ చైతన్య మహాప్రభులు ఈశ్వరపురి అనే మహానుభావుడు అద్భుతమైన భక్తుడి దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఈశ్వరపురి యొక్క సొంత ఊరికి వెళ్తారో అక్కడున్న మట్టిని తీసి తన యొక్క నోట్లో వేసుకుంటారు అనమాట, తన యొక్క శిరస్సు పైన ధరిస్తారు. అదే ఇది మా గురువు పుట్టిన ప్రదేశం, గురువు పుట్టిన ప్రదేశం. ఆనందంతో నృత్యం చేస్తూ కళ్ళలో నుంచి అశ్రుధారాలు కారుతుండగా అందరి భక్తులకి కీర్తింపజేశారు తన యొక్క గురువు యొక్క వైభవాన్ని అన్నమాట. తన యొక్క గురువు పుట్టిన ప్రదేశంలోంచి మట్టిని తెచ్చి రోజు తన హృదయాన్ని పెట్టి దండం పెట్టుకునేవారు శ్రీ చైతన్య మహాప్రభులు. అటువంటి అన్ని ఆచార్యులు కూడా ఒక గురువుని స్వీకరించి, సద్ వైష్ణవ ఆచార్యుణ్ణి స్వీకరించి తమ జీవితాన్ని వాళ్ళకి సమర్పించి ఎంతో శ్రద్ధతో భక్తితో సేవించి తమ యొక్క జీవితాన్ని నడిపారన్నమాట. మన శ్రీల ప్రభుపాదులు వారు కేవలం బతికింది ఒక గురువు గారి యొక్క మాట కోసమే. తన గురువు గారి యొక్క ఇచ్చను నెరవేర్చడానికి సద్గురువైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క దగ్గర నుంచి దీక్ష తీసుకొని తను చెప్పిన మాట, పాశ్చాత్య దేశంలో ఈ కృష్ణ భక్తిని ప్రచారం చెయ్యి అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పిన మాటకి తన జీవితాన్ని మొత్తం సమర్పించారు మన శ్రీల ప్రభుపాదులు వారు. అలా మన యొక్క ఆచార్యులు, మన యొక్క గురువులు అందరూ కూడా గురువు యొక్క ఆచార్యుని యొక్క సమాశ్రయణంతో దీక్షతో మాత్రమే తమ జీవితాన్ని గడిపారు. ఇలా మనం చూసే భగవంతుడి యొక్క అవతారమైన గురువు యొక్క సేవ, అద్భుతమైన గ్రంథాలు, మన సనాతన ధర్మానికి అంగములైన ఇతిహాసాలు, పురాణాలు అందించిన వాల్మీకి, వ్యాసులు గురువు యొక్క సేవ. మొత్తం లోకమంతా తమ వైభవాన్ని కీర్తించే ప్రహ్లాద, ధ్రువ ఆది శబరి భక్తులు గురువు యొక్క సేవ ద్వారా భగవంతుడి యొక్క సేవ. శాస్త్రములు కేవలం గురువు యొక్క సేవ ద్వారానే తరించగలటము అని మనకి బోధిస్తున్నాయి. మన ఆచార్యులు ఏ మతానికి చెందిన ఆచార్యులైనా సరే అందరూ చెప్పింది ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకొని తను చెప్పిన మాటలను విని మన హృదయంలో ధరించి మన జీవితంలో ఆచరించటం వల్ల మనకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అని తెలియజేస్తున్నారనమాట. సరే, మరి మనము గురువుని ఎలా నిశ్చయించుకోవాలి? ఎవరు పడితే ఇప్పుడు నిన్ను చూసా మనం కలియుగంలో ఎలా అయితే చాలా మంది దేవుళ్ళు పుట్టుకొస్తారో అలా కలియుగంలో చాలా మంది గురువులు కూడా పుట్టుకొస్తారు. నేనే గురువు అని చెప్పుకుంటారు అనమాట. మరి గురువుని ఎలా మనం స్వీకరించాలి? ఎవరు గురువు అంటే శాస్త్రీయం, బ్రహ్మనిష్టం, ఆచార్యం, స్తోత్రియం, కొన్ని లక్షణాలు ఉన్నాయి గురువుకి. ఏంటి అంటే మనము ఇంతకు ముందు చూసినట్టుగా 4 సాంప్రదాయాలలో బ్రహ్మ సంప్రదాయ, శ్రీ సంప్రదాయ, కుమార సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, ఈ 4 సాంప్రదాయాల్లో వచ్చే ఆచార్యులు ఎవరికైతే భగవంతుడి దగ్గర నుంచి అచిన్నగా వచ్చే గురు పరంపర నడుస్తూ వాళ్ళు ఎటువంటి తమ యొక్క సొంత మతులను దాంట్లో పెట్టకుండా కేవలం భగవంతుడు అందించిన జ్ఞానాన్ని ఎవరైతే మనకి సమర్పిస్తున్నారో అటువంటి పరంపరలో వచ్చిన ఆచార్యులు. అయితే కేవలం పరంపరలో రావడమే కాకుండా వాళ్ళు చక్కగా ఫస్ట్ ముందు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నమాట. ముందు వ్యాసుల వారి యొక్క గ్రంథాల పట్ల వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఇప్పుడు చాలా మంది గురువులు ఉంటారు, వాళ్ళు ఎటువంటి శ్లోకం చెప్పరు, ఎటువంటి భాగవత పురాణాల నుంచి వచ్చే కథలు చెప్పరు, ఎటువంటి వైదిక సంబంధమైన విషయాల గురించి చర్చించరు. ఇటువంటి వాళ్ళు గురువు కాదనమాట. కేవలం గురువు అంటే ఎవరైతే వ్యాస భగవానుడు సంధించింది నమ్ముతారో, ఎవరైతే వ్యాసుల వారికి కట్టుపడి వైదిక సనాతన ధర్మ గ్రంథాలకు కట్టుపడి ఉంటారో, ఎవరైతే శ్రీమద్ రామాయణం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు నుంచి మనకి జ్ఞానాన్ని అందిస్తారో అటువంటి వాళ్ళని మాత్రమే మనం గురువు అని స్వీకరించాలి.
మరి ఇంకొక విషయం, అయ్యా గురువు శాస్త్రం నుంచి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు, కానీ కొంతమంది ఆచరణలో పెట్టరనమాట. అటువంటి ఆచరణలో పెట్టిన వాళ్ళని కూడా మనం గురువుగా స్వీకరించలేము. ఎందుకంటే మొన్న నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి చాలా బాధాకరమైన విషయం చూశాను. ఏంటంటే ఒక గురువు గారు ఉన్నారట, ఆయన వేలాది మందికి దీక్షలు, శక్తిపాతాలు ఇవన్నీ చేసేస్తున్నారట. కానీ ఆయన ఒక మాంసాహారాన్ని స్వీకరిస్తారట. అటువంటి వాడిని గురువుగా ఎన్నో వేలాది మంది పాపం అమాయక వ్యక్తులు నమ్మేసి తమ జీవితాలను సమర్పించేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం గురువు అనలేమన్నమాట. ఎవరైతే సనాతన ధర్మానికి ఉన్న ధర్మపాదాలను పాటిస్తారో, ఎవరైతే వ్యాస భగవానుడు చెప్పిన విషయాలనే ఉటంకిస్తూ, తమ యొక్క పూర్వాచార్యాలు చెప్పిన విషయాలను ఉటంకిస్తూ, భాగవత రామాయణ వేద పురాణ ఇతిహాసాల నుంచి ఉటంకిస్తూ చెప్పి భగవంతుడి యొక్క మాటలను యథాతథంగా, ప్రభుపాదుల వారు మనకి భగవద్గీత అందించారు. భగవద్గీత యథాతథం, ఎట్లా కృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పాడో, ఎలా సద్వైష్ణవాచార్యులు భగవద్గీతను మనకు అందించారు, అదే విధంగా ప్రభుపాదుల వారు మనకి భగవద్గీతను అందించారనమాట. ఇలా ఎవరైతే ఆచార్యులు తన యొక్క ఆచరణతో, తన యొక్క సొంత ఆచరణతో ఎటువంటి స్పాట్లెస్ క్యారెక్టర్ అన్నమాట, ఒక్క దగ్గర కూడా మచ్చ లేని జీవితం ఎవరైతే గడుపుతూ తన యొక్క మొత్తం జీవితాన్ని తమ యొక్క గురువు యొక్క నిర్దేశాల కోసం తప్పించి మొత్తం భగవంతుడి యొక్క సేవలో కైంకర్యం చేస్తారో, అటువంటి వాళ్ళని మనం గురువుగా స్వీకరించాలి అని మన శాస్త్రం చెప్తుందన్నమాట. సరే, మరి ఇలా ఎవరైనా అబద్ధపు బోధకుల చేతిలో పడిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది అంటే, ఒక పాము ఒక పెద్ద కప్పని మింగడానికి ప్రయత్నం చేసిందట. అయితే లోపలికి మింగలేకపోతుంది, బయటకి వదిలేకపోతుంది. అలా తప్పించిపోతాడంటే ఎవరైతే శిష్యుడు ఒక తప్పు గురువు, ఒక చెడు గురువు యొక్క చేతిలో పడతాడో. ఎందుకంటే వాడు ఆ గురువు యొక్క మాటలను వినకుండా వదిలేలేడు, అలా అని పాటించాడు అనుకోండి నరకానికి వెళ్ళిపోతాడు. అలా ఒక సామెత ఉంది, డోంగి గురువు అందా చేలా దోనో నరక్ మే ఠెలం ఠెలా. ఏంటట, డోంగి గురువు అంటే అబద్ధపు బోధకుడు అనమాట. అందా చేల అంటే ఎవరికైతే కళ్ళు లేకుండా గుడ్డిగా ఒక గురువు అని నమ్ముకుంటూ వాడు వెనకాల తిరుగుతాడు, డోంగి గురువు అందా చేల. వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు కలుసుకునే ఒక స్పాట్ ఉందట. ఏంటి అంటే అది నరకం. ఇద్దరు నరకంలో కలుసుకొని చక్కగా అక్కడ ఉండే శిక్షలన్నింటినీ ఇద్దరు సమానంగా పంచుకొని అనుభవిస్తారట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని గురువుగా స్వీకరిస్తున్నాం, ఎవరిని, ఏ సంప్రదాయంలో వచ్చిన గురువు చెప్పే మాటలు ఏంటి, ఆయన యొక్క ఆచరణ ఏంటి, భగవంతుడి గురించి చెప్తున్నాడా, భక్తి గురించి చెప్తున్నాడా. మీరు చూడండి, చాలా ఈజీగా చెప్తాను ఎవరు గురువు అని తెలుసుకోవచ్చు మీరు. ఎవరైతే తన యొక్క అస్తిత్వాన్ని తమ యొక్క గురువు గారితో పోల్చుకుంటారు, అయ్యా నా గురువు గారి పేరు ఇది, మా పరమ గురువు పేరు ఇది, నేను ఈ సంప్రదాయానికి చెందిన వాణ్ణి అని చెప్పాలి మొదటిగా. రెండు, తమ యొక్క గురువు పట్ల అత్యంత వినయంగా, ఇది నా గురువు గారి యొక్క సేవగా, గురువు గారి యొక్క కరుణగా భావించి తన యొక్క జీవితాన్ని నిర్దేశించి తీసుకోవాలన్నమాట. మూడవ విషయం, తన యొక్క మాటలన్నీ ధర్మ వైదిక గ్రంథాలపైన నిర్భరంగా ఉండాలి. ఆయన చెప్పే దాంట్లో శ్లోకాలు ఎక్కడి నుంచి చెప్తున్నాడు, తన యొక్క సొంత మతితో చెప్తున్నాడా, లేదా ఏదైనా వ్యాసుల వారు మన ఆచార్యులు అందించిన గ్రంథాల నుంచి చెప్తున్నాడా అని మూడవ విషయం. నాలుగవ విషయం, తను బోధించింది తన ఆచరణలో పెడుతున్నాడా లేదా అనేది నాలుగో విషయం. ఇలా ఈ విషయాలను ఎప్పుడైతే మనము మన యొక్క తెలివితేటలతో ఆలోచించి సంప్రదాయానికి చెందిన గురువుని ఆశ్రయిస్తామో, అప్పుడు మాత్రమే మనకి ఉన్నతోత్తమైన విద్యలు భగవంతుడు మన యొక్క మనసులో నింపుతారనమాట. సంసార ధావా నలలీలలోక ప్రణయ కారుణ్య ఘనాఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురోహో శ్రీ చరణారవిందం. ఏంటి గురువు చేసే పని అంటే, ఈ సంసార ధావాగ్ని, ఈ కారు చిచ్చు లాంటి ఈ సంసారంలో భగవంతుడి యొక్క గుణాలనేవి ఒక సముద్రం తుల్యంగా అన్నమాట. ఆ సముద్రంలో నుంచి భగవంతుడి యొక్క గుణాలని చిక్కగా మార్చి ఒక వర్ష రూపంలో ఒక మేఘంగా తీసుకొచ్చి మన పైన వర్షించి, మన పైన ఈ ఏదైతే సంసార ధావాగ్నిలో మనం కాలిపోతున్నామో అటువంటి తాపాన్ని శమింపజేస్తాడు గురువు. అయితే ఇటువంటి గురువుని ఆశ్రయించటం వల్ల మనకి ఆధ్యాత్మిక జీవితంలో అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటామన్నమాట. కాబట్టి గురువు అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులలో
ప్రతి జీవరాశికి తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జీవరాశికి పిల్లలు ఉంటారు, ప్రతి జీవరాశికి బంధుమిత్రులు ఉంటారు. ప్రతి జీవరాశి ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణాం ధర్మోద్దేశామధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానః. ఈ 84 లక్షల జీవరాశులకి అందరికీ సమానమైన విషయాలు అన్ని ఉంటాయి. కానీ ఈ ఒక్క మనుష్య జన్మకి ఒక విచక్షణత, ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. ఏంటి అంటే ఈ ఒక్క మనుష్య జీవితంలో మాత్రమే మనకి గురువు, భక్తి, కృష్ణ వీటి గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైతే ధర్మాన్ని అవలంబించాలనుకుంటున్నామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతోత్తర స్థితికి చేరాలనుకుంటున్నామో, ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఒక సద్వైష్ణవ ఆచార్యుణ్ణి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పిన మాటల్ని నేను నా మనసారా వింటాను, నా జీవితంలో అనుసరిస్తాను అని చెప్పి ఆయనకి కైమోర్చి ప్రణామాలు చేసి వినయంతో మన దగ్గర ఉన్న ప్రశ్నలను సమర్పించి ఆ ఆన్సర్స్ సమాధానాలను తెలుసుకొని ఆయన ద్వారా దీక్ష పొంది మన జీవితాన్ని సార్థకపరచుకోవాలన్నమాట. అయితే శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కదారుచి సాన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవనాథ్. ఏం జరుగుతుంది అంటే గురువు దగ్గర వెళ్ళటం వల్ల మనకి ఏమవుతుంది అంటే గురువులు కేవలం భగవంతుడి గురించే, భగవంతుడి యొక్క విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించే దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు. కాబట్టి శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి సన్మహత్ సేవయా విప్ర. ఎప్పుడైతే అటువంటి గురువులను మనం సేవిస్తామో వాళ్ళ దగ్గర ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం మన యొక్క హృదయాలలో ప్రకాశిస్తుంది. ఆ యొక్క జ్ఞానంతో మనం మన భక్తి జీవితాన్ని నెరవేరుస్తూ మనం అంచెలంచెలుగా భక్తి జీవితంలో ముందుకెళ్తూ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము దీనికోసం మన జీవితాన్ని వెచ్చిస్తున్నాము అంటే కొంతమంది పరువు కోసం వెచ్చించవచ్చు, కొంతమంది డబ్బు కోసం వెచ్చించవచ్చు, కొంతమంది పరివారం కోసం వెచ్చించవచ్చు, కొంతమంది తన యొక్క ఆరోగ్యాన్ని బాగుండడానికి తన యొక్క జీవితాన్ని మొత్తం దారపోయించవచ్చు. కానీ మొత్తం మన మానవ జన్మకి లక్ష్యం భగవంతుని చేరుకోవడం. కొంతమంది తన యొక్క రంగు కోసం తమ యొక్క జీవితంలో ఉన్న సమయాన్ని కేటాయించవచ్చు, కొంతమంది తమ యొక్క కాస్ట్, తమ యొక్క కులం కోసం తమ యొక్క జీవితాన్ని కేటాయించవచ్చు, కొంతమంది సమాజం కోసం జీవితాన్ని కేటాయించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క ధామాన్ని చెప్తారో మనల్ని ఎటువంటి ప్రశ్న అడిగరు. అయ్యా నువ్వు మనుషుడువా, నువ్వు పశువువా, నువ్వు భారతీయుడువా, నువ్వు పాశ్చాత్యుడివా, నువ్వు ఏ కులం వాడివి, నీకు ఏ రంగు ఉంది, నీకు డబ్బులు ఎన్ని ఉన్నాయి, నీ ఆధార్ కార్డు చూపించు, నీకు పాన్ కార్డు ఉందా, ఎటువంటి ప్రశ్నలు అడగరు. ఆరోగ్య సేతు అప్లికేషన్ లో నీ పేరు నమోదు చేసుకున్నావా, ఇటువంటి ప్రశ్నలు ఏమీ అక్కడ ఉండవు. అక్కడ ఉండేది ఒకటే ఒక ప్రశ్న, మీ గురువు గారి పేరేంటి. ఎప్పుడైతే మనం మన గురువు గారి పేరు యొక్క భక్తి భావనలతో, అయ్యా నేను ఈ సద్వైష్ణవ ఆచార్యుల యొక్క శిష్యుణ్ణి అని మన గురువు గారి పేరు ఎప్పుడైతే అక్కడ ఉన్న ద్వారపాలకులకు విన్నవిస్తామో అదొక్కటే దారి ఆ ఆధ్యాత్మిక జగత్తు యొక్క తలుపులు తెరుచుకోవడానికి అన్నమాట. కాబట్టి మన జీవితాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నాం అని మనం ఆలోచించాలన్నమాట. ఒక పెద్ద నౌక ఉంది, అటువంటి నౌక ఈ యొక్క మానవ జీవితం అన్నమాట. అందులో రేడార్ అని ఉంటుంది, కింద నౌక కింద ఒక ఫ్యాన్ లాంటిది ఒక మషిన్ ఉంటుంది అనమాట. అది ఎటువైపు తిప్పితే నౌక మొత్తం చిన్నగా ఉంటుంది, అది ఎటువైపు తిప్పితే మొత్తం నౌక అంతా అటువైపు కదులుతుంది అనమాట. అటువంటి రేడార్ మన యొక్క నోరు, మన యొక్క నాలుక. కాబట్టి మనం నోటితో ఏమేం పలుకుతామో, ఏమి స్వీకరిస్తామో ఆ విధంగా మన యొక్క మనుష్య జీవితం మొత్తం మారుతూ ఉందన్నమాట. ఈ యొక్క నౌకకి ఒక కెప్టెన్ ఉన్నాడు అనమాట, ఒక దిశా నిర్దేశకుడు ఉన్నాడు. ఎవరు అది అంటే గురువు అన్నమాట. ఎప్పుడైతే మనం గురువుని ఆ స్థానంలో పెడతామో అప్పుడు మన యొక్క నౌక ఒక అద్భుతమైన దిశలో ప్రయాణించి భగవంతుడి యొక్క శ్రీపాదాలను చేర్చుకుంటుంది. ఎప్పుడైతే మన యొక్క బుద్ధిని ఆ యొక్క దిశా నిర్దేశం చేసే కెప్టెన్ ప్లేస్ లో పెడతామో అప్పుడు మన యొక్క నౌక టైటానిక్ షిప్ లా మునిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనము మన జీవితంలో ఏం కావాలి, చక్కగా ఈ యొక్క సంసార సాగరాన్ని, అనంత సంసార సముద్రతార, ఇటువంటి సంసారాన్ని ఇది భగవంతుడి యొక్క సేవ శ్రీపాదాలను చేర్చుకోవాలా, లేదా ఒక పెద్ద ఒక మహాసముద్రంలో ఒక పెద్ద మౌంటైన్, ఒక పర్వతాన్ని గుద్దుకొని సముద్రంలో పడిపోవాలా అనేది మనం నిర్ధారించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం సద్వైష్ణవ ఆచార్యుల్ని ఆశ్రయించి తమ యొక్క మాటలతో
పూర్తి నమ్మకం. ఇది మా గురువు గారిని ఆశ్రయించాక ఆయన చెప్పింది నేను నమ్ముతాను, ఆయన మాటలు నాకు శిరోధార్యం అని చెప్పి మన జీవితాన్ని నడుపుకుంటామో అప్పుడు మనకి సద్గతి అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు యొక్క మహత్యం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి అంటే నాకు కూడా గురువు ఉన్నాడు అని ఒక ఫోటోని తలిగిస్తాడు ఇంటి ముందు. కానీ ఎప్పుడూ కూడా ఆ గురువు చెప్పిన మాటల్ని వినరు. వాళ్ళు గురువు గారు చెప్పి నోరు పొయ్యేటట్టు అని చెప్తారు, అయ్యా ఇది ధర్మం ఇది ధర్మం అని, అయినా సరే వాళ్ళు వినరనమాట. అది ఒక గురువుని స్వీకరించడం అంటే ఇంట్లో ఒక ఫోటోని తలిగించడం కాదనమాట. గురువుని స్వీకరించడం ఏంటి అంటే నిజంగా గురువు యొక్క శుశ్రూష చేసి తన యొక్క మాటల్ని తమ జీవితంలో దాల్చుకొని తన జీవితాన్ని మలుచుకోవటం. ఇది గురువుని స్వీకరించి తన యొక్క గురు సేవ చేయటం అంటే. కాబట్టి సనాతన వైదిక సంస్కృతిలో కలియుగంలో ఉన్న మానవులకి అత్యంత ముఖ్యం ఒక సద్ ఆచార్యుడిని స్వీకరించటం. కాబట్టి అందరం కూడా ప్రయత్నిద్దాం. ఈ యొక్క శాస్త్రం ఏం చెప్తుంది, ఎలా గురువుని మనం నిర్ణయించుకోవాలి, ఆ గురువుని నిర్ణయించుకున్నాక మన జీవితాన్ని ఆయన యొక్క చేతుల్లో పెట్టి చక్కగా ఆయన యొక్క మాటలు వినటం వల్ల మన జీవితంలో సద్గతిని పొందుతాం అనే విషయాల్ని ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి వచ్చే వారం ఇంకొక ముఖ్యమైన మనుష్య జన్మలో ఈ కలియుగంలో సాధన ఎలా చేయాలి, ఏంటి ఈ కలియుగంలో మనుషులకి చెప్పిన సాధన, ఇది ఏదైతే తెలుసుకోవటం వల్ల మన మొత్తం జీవితం సద్మార్గంలోకి వెళ్ళిపోతుందో, ఏవైతే తప్పులు మనం చేస్తున్నామో వాటన్నిటిని సరిదిద్దుకొని ఎలా సద్మార్గంలో వెళ్ళాలో వచ్చే వారం శనివారం ఆదివారం చూసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం, శాస్త్రం నుంచి గురువుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళాశాసన పరే మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. శ్రీల ప్రభుపాదికి జై. సర్వే జనా సుఖినో భవంతు. అయితే